దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. కీర్తనలు 34వ అధ్యాయము 10వ వచనము. మన తండ్రి అయిన యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. మన దేవుడు సర్వశక్తిగల దేవుడు, మాట్లాడే దేవుడు. పాపులమైన మనల్ని ప్రేమించి తన కుమారుడైన యేసయ్య పవిత్ర రక్తం ద్వారా మనల్ని శుద్ధులుగా చేసి తన కుమారులుగా చేసుకున్నాడు. ఆయనను నమ్ముకున్నాం కాబట్టి దేవుడు మనకు మేలు చేయకుండా ఉండలేడు. మన తండ్రిని ఆశ్రయించిన వారికి దేవుడు అనేకమైన మేలులతో మన హృదయాన్ని తృప్తిపరుస్తాడు. తండ్రిని మనము బలహీన సమయంలో ఆశ్రయిస్తే మనల్ని ఎంతగానో బలపరుస్తాడు. తండ్రిని మన దీనదశలో ఆశ్రయిస్తే పెంటకుప్పల మీద నుండి లేవనెత్తి ధనవంతులుగా చేస్తాడు. తండ్రిని మనం ప్రేమిస్తే తండ్రి మనల్ని అంచెలంచెలుగా హెచ్చించి దీవిస్తాడు. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండకుండా చేస్తాడు. క్రీస్తు మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరమును తీరుస్తాడు. ఈ దిన వాగ్దానము నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.